దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే ఇర్మీయా 29:12 దేవుడు మనకు సెలవిచ్చేది ఏంటంటే మన ప్రతి ఒక్క మొర, మన ప్రతి ఒక్క ప్రార్థన, ప్రతి ఒక్కటి దేవుని యొక్క సన్నిధిలో చేరుతుందండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా ప్రార్థన చేరుతుందని? చూడండి, ఏలియా ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుడు వారి పట్ల అనేక అద్భుతాలు జరిగించిందండి. వారి ప్రార్థన దేవుడు విన్నాడండి. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశపు పక్షులు వచ్చి, కాకొచ్చి కదండి ఆహారాన్ని పంపించిన దేవుడు అండి. కాకితో ఆహారం పంపించిందంటే ఆయన ప్రార్థన ఎంతో గొప్ప. చూడండి, దేవా నాకు ఆహారాన్ని సిద్ధపాటు చేసే దేవుడు అని చెప్పి ప్రార్థించినప్పుడు తను మరి ఆ ప్రాంతంలో ఏది దొరకదండి. మరి ఒక కాకి ఆహారం తెచ్చిందంటే ఎంత ఆశ్చర్యం అండి. ఈరోజు కాకిలో ఏమైనా ఆహారాన్ని తెచ్చిస్తాయా? అవే తినేస్తాయి కదండి. హల్లెలూయా. అలాంటిది కాకితోనే ఆహారాన్ని దేవుడు పంపించిందంటే ఎంత ప్రేమగల దేవుడు. చూడండి, దేవునికి మనకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యం. అసాధ్యమైన పనిని దేవుడు సాధ్యపరిచే దేవుడు అండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు నీ పరిస్థితిని కూడా మార్చాలని, నీ స్థితిని మార్చాలని, నీ గతిని మార్చాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుండండి. నిన్ను బలపరుస్తుండు, నిన్ను స్థిరపరుస్తుండు. నీ బాధ, నీ సమస్యను అన్నిటి నుంచి విడిపించడమే కాకుండా నేను ఒక మంచి ఉన్నత పొజిషన్లో పెట్టాలని, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలని, నువ్వు బాధపడుతున్నావు అని దేవునికి తెలుసా అండి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, దేవా నా ప్రార్థన నీ సన్నిధికి చేరట్లేదు,